హాయ్ ఫ్రెండ్స్, ఇది చిన్న పునాది చెట్టు. ఇక్కడ కాయ కాసింది చూడు, పండు 2 పండ్లు చూడు ఎంత రంగా ఉన్నాయో. అబ్బా పడిపోయింది. ఇప్పుడు ఈ కాయ కోసుకొని తింటాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మామూలుగా ఉండదు. పునాది చెట్టు అంటే జూలై ఆగస్టులో కాస్తాయి. ఈ కాయ కోసుకు తింటాను. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. అసలు రంగు చూడు ఎట్ట ఉందో. ఈ రంగు ఉన్న కాయ అమ్మా తీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగో ఇప్పుడే కోసాను. చూడు రంగు చూడు ఎంత ఎంత కలర్ వచ్చిందో. టేస్ట్ చూద్దాం. శుభ్రంగా కడుక్కొని ఓ పక్క కోసాను చూసారుగా. ఇప్పుడే కోసాను. మంచి రంగు ఉంది. టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్యో, మామూలుగా లేదు. కల్తీ లేనిది, మందు మాపులు ఏం కొట్టకుండా చెట్టుకి ఒరిజినల్గా నీళ్ళు పెడితే కాసిన కాయ అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. మామిడికాయ అభిమానులు ఎంతమంది ఉంటారో అంతమంది కింద కామెంట్ చేయండి. నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఓకే బాయ్. ఇదిగో ఇది పునా చెట్టు అనమాట. ఈ టైంలో మే, జూన్, జూలై, ఆగస్టు టైంలో బాగా కాస్తాయి. మళ్ళీ మామిడికాయలు వచ్చే టైం దాకా ఇదే కాపు కంటిన్యూ అవుతుంది అనమాట. మన చేపల కూర ఆర్పి చేపల పులుసు అని పెట్టాడు కదా, ఆ టైంలో మామిడికాయలు అప్పుడు ఇదే సీజను. అంటే ఎండాకాలం మామిడికాయలు సీజను, అన్ సీజన్లో ఈ పునాసకాయలే అనమాట. ఇంకా చూపిస్తూ ఉండు. ఇది చిన్న పార్కు లాగా అనమాట, చిన్న దొడ్డి. దీంట్లో వంకాయ చెట్లు ఇలా వేసుకున్నాం అనమాట. ఈ వంకాయ చెట్ల వల్ల 2 రోజులకి 3 రోజులకి కూరగాయలు తెగుతున్నాయి మాకు. బెండకాయలు కానీ, ఇక బెండ చెట్టు కూరగాయలు తెగుతున్నాయి 2-3 రోజులకి. అది పక్కనే ఇలా ట్యాంకీ ఉందన్నమాట. ఈ ట్యాంకీ ఉండడం వల్ల మాకు అన్ని సౌకర్యాలు, కూరగాయలు, నీళ్లు పడటానికి వాటర్ ఇబ్బంది లేకుండా. ఇక చూడు పూత చూడు ఎట్ట వచ్చిందో, గుత్తులుగా. అది అంటే ఇది మొత్తం ఎకరం కాదు. ఇక పోతుందా, ఈ పోత ఖచ్చితంగా పోయిద్ది. ఇప్పుడు ఇది వచ్చిందే ఎకరం అనమాట, ఫిక్స్. ఈ కాయలు అవుతాయి. అది మీకు కూడా ఏదన్నా ఒక 4-5 చెంటు ఉంటే ఇలాగ మామిడి మొక్కలు వేసుకుంటే ఇప్పుడు మంచి సీజన్ అబ్బా. మామిడికాయలకి రేటు మామూలుగా అదిరిపోద్ది. అంత రేటు ఉంటుంది అనమాట. అది సరే, ఇంటికి వెళ్ళినాక ఆ కాయ కోసి కాయ ఎలా కొందో చూపిస్తాను మీకు. చెట్టు పండు కాయ, మందు మాపు ఏం కొట్ల, కల్తీ లేని కాయ అనమాట అది. ఓకే.